6 గ్యారంటీల అమలును మర్చిపోవడానికే కాంగ్రెస్ గాడిదగుడ్డు డ్రామాలు చేస్తుందని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ మతపరమైన రిజర్వేషన్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కొత్త డ్రామా రేపు వస్తున్నాడా, కరీంనగర్ తిరుగుతున్నాడా, మళ్ళా ఊరించుకుంటా మాట చెప్పి మళ్ళా తెలంగాణ యాస భాష స్టార్ట్ చేసినా అన్న దయచేసి నమ్మకూడన్నా. మళ్ళా కొంపలు ముంచడానికి ఊరించుకుంటా మాట చెప్పడానికి కేసీఆర్ ద్రోహాన్ని మర్చిపోతామన్నా. ఇలా కేసీఆర్ కుటుంబం 5 కోట్లు సంపాదించింది, మన పేరు మీద అప్పులు చేసింది. ఎన్ని ఆత్మహత్యలు చేసుకున్నారన్నా? రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, యువకులు ఆత్మహత్య చేసుకున్నారు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, ఉద్యోగస్తులు ఆత్మహత్య చేసుకున్నారు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. అన్ని రకాల ఎస్సీ బీసీ ఆత్మహత్యల తెలంగాణగా మార్చిన కేసీఆర్ మళ్ళా ఊరించుకుంటా మాటలు చెప్పి తప్పైంది అని చెప్పి మళ్ళా అధికారంలోకి రావాలని చెప్పి ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ కొత్త డ్రామాలు ఆడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. కేసీఆర్ ను నమ్మితే ఇవాళ మన బతుకులు ఇంకా బర్బాద్ అయితే, కాంగ్రెస్ ఏ విధంగా నమ్మి బర్బాద్ అయిందో, గతంలో బీఆర్ఎస్ నమ్మి ఏ విధంగా బర్బాద్ అయిందో మన బతుకులను బర్బాద్ చేసుకోకండి. ఇలా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తే మన భవిష్యత్తు బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది, ఈ దేశంలోని పేద ప్రజలు బాగుపడతారన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మీ అమూల్యమైన ఓటు పువ్వు గుర్తు మీద వేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మాకు స్వాగతం పలికి మమ్మల్ని ఆశీర్వదించిన ఈ చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా 2 చేతులు జోడించి శిరస్సు వంచి అభినందనలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్.